పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం సబ్ కలెక్టర్ ఆఫీస్ కార్యాలయంలో గిరిజనుల సమస్యలు చెప్పుకునేందుకు సబ్ కలెక్టర్ కోసం పడిగాపులు కాస్తున్నారు. చిన్నపిల్లలతో సహా సబ్ కలెక్టర్ కోసం తానవలస, గంగాపురం, సీతంపేట, తొక్కుడువలస గ్రామ గిరిజన ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. సీతంపేట, తానవలస, గంగాపురం, తొక్కుడువలస గ్రామాల్లో ఎన్నేళ్లుగా నివసిస్తున్న తమకు పట్టాలు మంజూరు చేయాలని అధికారుల చుట్టూ తిరిగినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. తమ సమస్యలు సబ్ కలెక్టర్ కు విన్నవించే వరకు కదిలేదే లేదంటూ గిరిజనులు బైఠాయించారు. సిపిఎం పార్టీ టి రాము గిరిజన సమస్యలు వివరిస్తూ సమస్యల పరిష్కారం చేస్తామని సబ్ కలెక్టర్ హామీ ఇచ్చారని తెలిపారు. సీతంపేటలో భూమి సమస్యలు ఉన్నాయని ఇటీవలే కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం అయితే జరిగింది. మొత్తము సీతంపేటలో అయితే ఫారెస్ట్లో భూమి అని చెప్తున్నారు. అది ఫారెస్ట్ భూమి కాదు, మొత్తం ఏమో రెవెన్యూ భూమిలో ఫారెస్ట్ భూమిగా చూపిస్తున్నారు. అయితే మొత్తం 2 పంటలు పండిస్తున్నారు గిరిజనులందరూ కూడా. అక్కడ ఇప్పుడు చూస్తే 2 పంటలు వేసే పరిస్థితిలో ఉన్నారు. 2 పంటలు అయితే అక్కడ పండిస్తున్నారు. అయితే అది సబ్ డివిజన్ చేస్తూనే ఉన్నారు. అది తహసీల్దారి గారు కూడా దాని మీద ఫాలోఅప్ చేస్తూనే ఉన్నారు. కానీ ఈ రోజు వరకు కూడా పట్టాలు రావని పరిస్థితి అయితే ఉంది. గంగాపురం పంచాయతీ తానవలసలో సబ్ డివిజన్ చేసి పట్టాలు ఇవ్వాలని గత కలెక్టర్ గారు నిశాంత్ కుమార్ గారు అయితే చెప్పారు. అప్పుడే ఇవి సర్వే కూడా జరిగిపోయి ఉన్నాయి. అందరికీ కూడా ఎన్ఎస్మెంట్ కాపీలు కూడా ఇచ్చి ఉన్నారు. అయితే ఈరోజు మనం ఉదయం నుంచి ఆఫీసుల దగ్గరే మనం ఉన్నాం. అయినా ఒక్క అధికారి కూడా మా సమస్యను పట్టించుకోవడం లేదు. ఏదైనా ఆర్డీఓ దగ్గరికి ఈరోజు వచ్చి మన సమస్య ఏ రాత్రి అయినా కలిసి చెప్పేసి వెళ్ళి మనకుని ఒక నిర్ణయం చేసుకున్నాము. మేడం గారికి ఏ రాత్రి అయినా కలిసి మా సమస్యను చెప్పాలనేది ఒక నిర్ణయం చేసుకున్నాము. అందరము కూడా ఎన్నిసార్లు తిరుగుతాము ఆఫీసుల చుట్టూ. అందుకే ఈరోజు సమస్య పరిష్కారం చేస్తారా చెయ్యరా అనేది ఈరోజు మేడం గారికి అడగాలి. అడిగిన తర్వాత మేడం గారు ఏం చెప్తారో దాని మీద తదుపరి ఏం చేయాలనేది తదుపరి ఆధారపడి ఉంటుంది అనేది కూడా మనం ఈరోజు అందరం నిర్ణయం చేసుకొని ఉన్నాము. భూమి సమస్య అయితే పరిష్కారం చేయట్లేదు. భూమి సమస్య అయితే అన్ని పంచాయతీలో ఉన్నది. ఈ మండలంలో ఇంతకు ముందు ఐటీడీ ఉన్నప్పుడు మా గిరిజనుల కోసము పీఓ ఉండేవాడు, పర్మనెంట్ పీఓ ఉండేవాడు. మా సమస్యలు పరిష్కారం అయ్యేవి. ఇప్పుడు పర్మనెంట్ పీఓ లేకపోవడం వల్ల జిల్లా వచ్చింది, సంబరం పడుతున్నాం. ఈ జిల్లాలో దగ్గరలో ఉన్నాయి గ్రామాలు, అభివృద్ధికి అయితే ఆ మాత్రం దూరంలో ఉన్నాయి. ఒక్క సమస్య అయినా పరిష్కారం కాలేదు. మా గిరిజనులంతే ఎందుకు చిన్న చూపు, గిరిజనులంతే ఎందుకు చిన్న చూపు అనేది ఎన్నిసార్లు మనము వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళే నిమ్మకి నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. గిరిజన గ్రామాలను చూస్తే చాలా సమస్యలతో గిరిజనులందరూ ఈరోజు ఇస్తామని చెప్తే కానీ మేము వెళ్ళాము. ఈరోజు ఎంత రాత్రి అయినా ఇక్కడ ఉంటాము. చెప్పండి. పేరు రాము, మా తానవలస గంగాపురం పంచాయతీ. మేము 50 సంవత్సరాలు మా తాతలు మా నాన్న సాగు చేస్తున్నట్టు భూమికి పట్టాల కోసం మా నాన్నలు తిరిగి మా ముసలైపోయారు. మేము తిరుగుతున్నాము. మేము కూడా ముసలయ్యే రకాలు ఉన్నాము. మా ప్రభుత్వం ఎవరు కూడా పట్టించట్లేదు. గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాము. ఏ పిఓలు కానీ, కలెక్టర్ కానీ, ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ ఎవరు పట్టించట్లేదు. సర్వే అయితే చేస్తారు కానీ అడ్వర్టైజ్మెంట్ కాపీలు ఇచ్చారు. అయ్యా మాకు సబ్ డివిజన్ చేయండి అంతే, సబ్ డివిజన్ చేయట్లేదు. తెల్లారించి మన పొద్దుపోయే వరకు 7-8 గంటల వరకు తిరుగుతున్నాం. మాకు ఎవరు పట్టించుకోవట్లేదు. మేము వాళ్ళు ఆస్తులు కోరట్లేదు, అంతస్తు కోరట్లేదు. మేము సాగు చేతులుంటే భూములకు పట్టాలు ఇవేండి అని కోరుతున్నాము. వాటికి కూడా దయచేసట్లేదు. ఎవరు కూడాను ఆఫీసర్లు కూడా కనీసం పట్టించట్లేదు. మేము ఒకటే కోరుతున్నాము, దయతో జాలితో మాకు మేము చేస్తున్నట్టు భూములకి పట్టాలు ఇవేండి అని కోరుతున్నాము. మాకు పట్టాలు వస్తే కనీసం ఎరువులు కానీ, ఇత్తనాలు కానీ మాకు అందుబాటు వస్తాయి. నెక్స్ట్ బ్యాంకు రుణాలు కానీ అందుబాటు వస్తాయి అనేసి